మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పిచ్చోడు తిరుగుతూ ఉన్నాడు. ఆ పిచ్చోడు ఏందంటే బైబిల్‌లో కొన్ని లెక్కల్లో తప్పులున్నాయి. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినటువంటి బైబిల్‌లో ఇలా తప్పులు ఉండకూడదు కదా! వ్యత్యాసాలు కనపడుతున్నాయి. లెక్కల్లో తప్పులున్నాయి అనుకుంటూ పాపం అతను ఈ మధ్య కరుణాకర్ గారి దగ్గరికి పోయాడు ఓసారి. అలాగే ఈ డిచ్‌కి బాబా దగ్గరికొచ్చి ఇదే చెప్తా ఉన్నాడు. బైబిల్‌లో తప్పులున్నాయండి. నేను సవాల్ చేస్తున్నాను. ఎవరు నా దగ్గర రావట్లేదు డిబేట్ చేయటానికి అని ఒక పిచ్చి మాటలు మాట్లాడుతా ఉన్నాడు. ఇతను చూస్తుంటే పాపం నాకు జాలేస్తా ఉంటదనమాట. ఎందుకంటే అసలు ఇతను చెప్పే విషయాలు అసలు మ్యాటరే కాదనమాట. ఒకసారి వీళ్ళేమంటున్నారో వినండి, మీకు అర్థమైంది. ఇప్పుడు వీళ్ళని నడిపించేయడు కదా సార్. వీడు మన ఫౌండర్ పేరు అబ్రహం ఇక్కడి నుంచి అక్కడ నడిపించారు కదా. అది ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ దేశానికి నడిపించినటువంటి వ్యక్తి ఎవరు ఇశ్రాయేలీయులంటే అబ్రహాం అంట. అబ్రహాం నడిపించాడంట. అంటే వీళ్ళకి ఉన్నటువంటి బైబుల్ నాలెడ్జ్ ఏందనేది మీకు తెలియటం కోసం నేను చూపించాను అనమాట. వీళ్ళు పెద్ద బైబిల్ పండితుల్లాగా బైబిల్‌లో తప్పులున్నాయి, అందులో ఉన్నటువంటి అంకెల్లో తప్పులున్నాయి, మీరు మాకు ఆన్సర్ చెప్పండి దమ్ముంటే, మీరు డిబేట్‌కి రండి మాతోటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా! అసలు వీళ్ళకి ఉన్నటువంటి బైబిల్ నాలెడ్జ్ ఏందనంటే అదనమాట. అంటే మోషే నడిపిస్తే ఇశ్రాయేలీయుల్ని ఈడేమంటున్నాడు, అబ్రహాం నడిపించాడని ఈడంటున్నాడు. సరే, తర్వాత ఇతను ఆ పక్కన ఉన్నటువంటి అతను చెప్పాడు, అబ్రహాం కాదండి మోషేలే నడిపించింది అని. సో, ఇలా బైబుల్ నాలెడ్జ్ ఇదనమాట. ఏది డిచ్‌కి బాబా యొక్క బైబుల్ నాలెడ్జ్ అది. వాడికి ఎంతవరకు తెలుసు బైబుల్ అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఎంత దూరం నడిపించారు సార్? ఎంత 40 కిలోమీటర్లండి అది. ఎంత 40 కిలోమీటర్లండి అది. ఎన్నాళ్ళు పట్టింది? 40 సంవత్సరాలు పట్టిందండి. ఎన్నాళ్ళు పట్టిందండి? 40 సంవత్సరాలు పట్టింది. 40 కిలోమీటర్లకి 40 సంవత్సరాలు. 40 కిలోమీటర్లకి 40 సంవత్సరాలు. 40 కిలోమీటర్లకి 40 సంవత్సరాలు. అదేదో పెద్ద లక్షల కిలోమీటర్ల లాగా. అది వీళ్ళ నాలెడ్జ్. మళ్ళీ ఇంకొకసారి చూశారు కదా మీరు. అంటే ఈజిప్ట్ నుండి ఇజ్రాయెల్ దేశానికి ఎన్ని కిలోమీటర్లంట? 40 కిలోమీటర్లంట. అంటే ఏమాత్రం కూడా అవగాహన లేనటువంటి వాళ్ళు వీళ్ళు చరిత్ర మీద కానీ, బైబిల్ గురించినటువంటి విషయాల మీద కానీ, అసలు ఆ బిబ్లికల్ ప్లేసెస్ కానీ, వాటి మధ్య డిస్టెన్స్ ఎంత, వీటి మీద ఏమాత్రం కూడా నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు వీళ్ళు పెద్ద పండితుల్లాగా బైబిల్‌ని సంకలో పెట్టుకొని బైబిల్‌లో తప్పులున్నాయి, మీరు చెప్పండి మాకు అని చెప్పి తిరుగుతూ ఉండరు. వీళ్ళని చూసి మరి జాలి పడాలా లేకపోతే ఏందనేది నాకు అర్థం కావట్లేదు. చూడండి ఒకసారి, నేను స్క్రీన్ మీద పెడతాను. ఈజిప్ట్ నుండి ఇజ్రాయెల్ దేశానికి ఎన్ని కిలోమీటర్లు అనేది నేను చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద. చూడండి, ఈజిప్ట్ నుండి ఇజ్రాయెల్ దేశానికి 613 కిలోమీటర్లు ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు కనుక మనం చూస్తే సుమారుగా 613 కిలోమీటర్లు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా షార్ట్ కట్లో ప్రయాణం చేసి వచ్చారనుకున్నా మహా అయితే ఒక 100 కిలోమీటర్లు అటు ఇటుగా ఉంటుంది తప్ప అంతకు మించి తేడా అయితే ఉండదు. ఏదేమైనా 500 నుండి 600 కిలోమీటర్లు సుమారుగా ఈజిప్ట్ నుండి ఇజ్రాయెల్ దేశానికి ఉంటే వీళ్ళు ఏమంటున్నారు, 40 కిలోమీటర్లు అంట. 40 కిలోమీటర్లేనండి ఈజిప్ట్ దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి అని చెప్తున్నారు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి బైబుల్ నాలెడ్జ్ అదనమాట. తర్వాత ఎవడైనా రావచ్చండి. మీరు ఏదైనా ఒక దరిద్రం చెప్పేస్తే మేము వెళ్ళి పూజ చేసుకుంటాం సార్. అది చెప్పండి సార్. ఎనీ దరిద్రం ఒక సవాల్ సార్. ఇందులో నేను 2 ప్రశ్నలు వేస్తానండి. ఎవరైనా సరే వచ్చి నాతో డిబేట్ చేసి నన్ను ఓడించవచ్చు. ఓడించితే గొర్రెయిపోతాడు. మొదటి ప్రశ్న, రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనంలో యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 ఏళ్ల వాడే యెరూషలేము నందు 3 మాసములు ఏలేను అని ఉంటది. మళ్ళీ ఒకసారి చెప్పాలి గట్టిగా, అందంగా, చక్కగా. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనంలో అండి. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 అందంగా కావట్లే, అదేదో కిస్సా బిస్సా అన్నట్టుంది. అది ఆ ఒక్క మొక్క చెప్పండి. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు. ఇలా పేర్లే అడుగుతున్న పేర్లు ఏంటి? దేన్ని ఏలన ఆరంభించినప్పుడు? మళ్ళీ పోనీ ఆ తెలుగు ఏమన్నా మంచి తెలుగు అంటే
దేవుడు నిన్ను ప్రేమించున్నాడు ఇలా చెప్ప దేవుడు నిన్ను ఏంటి అది ఆయన వయసు 18 సంవత్సరాలు అండి అప్పుడు. ఎవరిదే ఆడి పేరేంటి? యెహోయాకీను. యెహోయాకీన్, నేల నాకిన్. చెప్పు. ఇదే సేమ్ టు సేమ్ ఉమ్, 2వ దినవృత్తాంతాల్లో ఉంటదండి. ఆ, అక్కడ ఏముంటదంటే ఉమ్, యెహోయాకీన్ ఆరంభించినప్పుడు 8 సంవత్సరాలు వాడే ఉంటదండి. ఇందాక ఇక్కడ 18 సంవత్సరాలు ఉంది, అక్కడ 8 సంవత్సరాలు ఉందండి. 10 మిస్. అంటే యాక్చువల్లీ ఈ బైబిల్ రాసిన వాళ్ళు 44 మందిరా. వీళ్ళ బాధ ఏంటంటే 2వ రాజుల గ్రంథంలో యెహోయాకీను ఆయన ఏలన ఆరంభించినప్పుడు 18 సంవత్సరాలని ఉంది. అదే దినవృత్తాంతాల్లో వచ్చేసరికి 8 సంవత్సరాలని ఉంది. ఈ డిఫరెంట్ ఏంది అసలు, ఇది ఇలా ఉండకూడదు కదా, తప్పులు ఉన్నాయి బైబుల్లో అని చెప్పేసి ఇట్లాంటి ఏదో 2-3 పట్టుకొచ్చి ఆ వ్యక్తి పాపం ఈ మధ్యకాలంలో ఒక 2 సంవత్సరాల నుంచి తెగ ఇబ్బంది పడిపోతా ఉన్నాడు, బాధపడిపోతా ఉన్నాడు. బైబుల్ లేనిది ఎలాంటివి ఉన్నాయి అని చెప్పేసి ఇతను ఎవరెవరితో కలుగుతున్నాడు, పోయి కరుణాకర్ గారితో కలిసి ఒక వీడియో చేశాడు ఈ మధ్య. తర్వాత ఇప్పుడు ఈ డిస్కీ గారితో కలిసి ఒక వీడియో చేశాడు. సో వీళ్ళు ఏమంటున్నాడంటే అతను ఇలాంటి ఏదో 4-5 పట్టుకొచ్చాడు. వాస్తవానికి అతను చెప్పినట్లుగా బైబిల్లో ఉంది, లేదని మనం చెప్పట్లేదు, ఖచ్చితంగా ఉంది అదే విధంగా. అయితే ఇతను ఏంటంటే బైబిల్లో తప్పులు ఉన్నాయి అని ఈయన ఏదో కొత్తగా కనుక్కున్నట్టుగా, అంటే బైబిల్లో ఇలాంటి విషయాలు ఉన్నాయి అని చెప్పేసి, వ్యత్యాసాలు ఉన్నాయి అని చెప్పి, పరస్పర విరుద్ధ వాక్యాలు ఉన్నాయి అని చెప్పేసి ఇతను ఏదో కొత్తగా కనుక్కున్నట్టుగా ఫేమస్ అవుదాం అనేది పాపం ఇతని తాపత్రయం. గత 2 సంవత్సరాల నుంచి ఈ విధంగా మరి అవకాశం ఉన్న చోటల్లా వెళ్ళి ఇట్లా బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటాడు. నిజం చెప్పాలంటే ఇవన్నీ కూడా గతంలో దాదాపు 70-80 ఏళ్ల క్రితం ది బైబిల్ హ్యాండ్ బుక్ అని చెప్పేసి ఇంగ్లీష్ బుక్ ఒకటి ఉంది. అందులో ఈ అమెరికా కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి నాస్తికులు కొంతమంది ఇలాంటి విషయాలు బైబిల్లో వీళ్ళకి అర్థం కానటువంటి విషయాలన్నింటిని కూడా బైబిల్లో ఎర్రర్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానం రాసి ఒక పుస్తకాన్ని తయారు చేశారు. దాని పేరు బైబిల్ హ్యాండ్ బుక్. ది బైబిల్ హ్యాండ్ బుక్ అనే బుక్లో ఉన్నటువంటి విషయాలే ఇప్పుడు ఇతను మాట్లాడేది కూడా, కొత్త విషయాలేం కాదు. ఆ బుక్ని ప్రపంచవ్యాప్తంగా హేతువాదులు నాస్తికులు ఏం చేశారంటే వారి వారి భాషల్లోకి అనువాదం చేశారు. అదేవిధంగా తెలుగులో కూడా ఆ పుస్తకాన్ని అనువాదం చేశారు కొంతమంది. సో దాంట్లో ఉన్నటువంటి విషయాలను పట్టుకొని ఇతను ఇదిగో బైబిల్లో ఎర్రర్స్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ, ఇప్పుడు అతను ఒకటి చదివి వినిపించాడు కదా, అట్లాంటి ఏదో కొన్ని పట్టుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం దీని గురించి ఈరోజు ప్రాముఖ్యంగా చర్చించాలి. ఎందుకుండే ఆ విధంగా పరస్పరమైనటువంటి విరుద్ధంగా కొన్ని అక్షరాలు, అంకెల్లో తేడాలు ఎందుకు కనపడుతున్నాయి మనకు బైబిల్లో? బైబిల్ అనేది పరిశుద్ధాత్ముడు రాయించాడు కదా, మరి ఎందుకు తప్పులు కనపడుతున్నాయి అనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఫస్ట్ అసలు బైబిల్ అనేది ఎలా రాయబడింది అనే దాని గురించి బైబిల్లోనే మనం ఒక వాక్యాన్ని చదువుతాం. ఇక్కడ చూడండి, 2వ పేతురు 1వ అధ్యాయం 20-21 వచనాలు కనుక మనం చూస్తే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇది మనుషులు సొంతగా ఊహించి వాళ్ళ ఊహను బట్టి లేదా వాళ్ళు అనుకున్నది ఏదో రాసేయాలని చెప్పి రాసింది కాదు బైబిల్ అనేది. అలా పుట్టలేదు. ఎలా రాయబడింది బైబిల్ అని అంటే, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినటువంటి వాళ్ళు, ఆ బైబిల్ రాసినటువంటి రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారు. ఆయన రాయించినటువంటిదే బైబిల్. మరి పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి బైబిల్లో ఈ విధమైనటువంటి తప్పులు ఎందుకు కనపడుతున్నాయి మనకి? ఏది ఎలాంటి తప్పులు అవి ఒకసారి స్క్రీన్ మీద పెడతాం. వాళ్ళు చదివిన దాన్ని ఇప్పుడు ఆ వ్యక్తి చదివినటువంటి రెఫరెన్సులు ఈ 2 అనమాట. ఏంటిది? ఇది 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ ఏమనుంది? యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి. ఇక్కడేమనుంది? 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 9వ వచనంలో, యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలినెను. అంటే ఇక్కడ యెహోయాకీను అతని వయసు ఏమనుంది? ఇక్కడ ఏలన ఆరంభించినప్పుడు 18 ఏండ్లు అని చెప్పేసి 2వ రాజుల గ్రంథంలో ఉంది. అదే 2వ దినవృత్తాంతాల్లోకి వచ్చేసరికి ఏముంది? 8 ఏండ్ల వాడు అని చెప్పేసి రాసి ఉంది.
మరి రెండింటికి వ్యత్యాసం కనపడుతుంది కదా. ఈ యెహోయాకీను యొక్క వయసు ఎంత? 18. ఇట్లా తేడా ఉండకూడదు కదా. మరి పరిశుద్ధాత్ముడు రాయించాడని చెప్పేసి పేతురు పత్రికలో మనం చూసాం కదా. సో ఇది సహజంగా క్రైస్తవుల్లో కూడా కొంతమందికి ఇలాంటి సందేహం అనేది ఉందన్నమాట. అసలు దీని గురించి ఏంది, ఎందుకు ఇలా రాయబడి ఉందనేది మనం చూద్దాం. ఇప్పుడు మనకి కింగ్ జేమ్స్ వర్షన్లో ఇది ఈ విధంగా ఉంటదన్నమాట. ఇది కొన్ని రకాల బైబిల్లోకి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ 8 కాదు 18 సంవత్సరాలనే ఉంటది. అంటే ఏదైతే రెండో రాజుల గ్రంథంలో 18 సంవత్సరాలని రాసి ఉందో యెహోయాకీము వయసు, అదే విధంగా దినవృత్తాంతాల్లో కూడా సేమ్ 18 సంవత్సరాలనే రాసి ఉంటది కొన్ని రకాల బైబిల్లో. సో వాటిని కూడా మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను స్క్రీన్ మీద పెట్టాను చూడండి. కింగ్ జేమ్స్ బైబిల్లో వచ్చేసి ఇక్కడ మనకి 8 ఇయర్స్ అని ఉంది. 8 ఇయర్స్. ఇది యెహోయాకీను ఏజ్ 8 ఇయర్స్ అంటే 8 సంవత్సరాలు అని ఉంది. అదేవిధంగా న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్లో కనుక మనం చూస్తే అక్కడ కూడా 8 ఇయర్స్ అనే ఉంది. తర్వాత న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో కనుక చూస్తే 18 ఇయర్స్ అంటే 18 సంవత్సరాలని ఉంది. అంటే రాజుల గ్రంథంలో ఏ విధంగా అయితే 18 సంవత్సరాలని ఉందో ఈ న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో 18 సంవత్సరాలనే ఉంది. తర్వాత న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లో వచ్చేసి ఇక్కడ 18 ఇయర్స్ అంటే 18 సంవత్సరాలనే ఉంది. తర్వాత న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో వచ్చేసి మనకి 18 సంవత్సరాలనే ఉంది. ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్లో వచ్చేసి 18 సంవత్సరాలనే ఉంది. అలాగే బెరీన్ స్టాండర్డ్ బైబిల్లో వచ్చేసి 18 సంవత్సరాలనే ఉంది. సో ఇట్లా ఇవి ఈ బైబిల్లో రకరకాల బైబిల్లో మరి కొన్నిట్లోనే 8 సంవత్సరాలను ఉంది, కొన్నిట్లో 18 సంవత్సరాలను. ఏది రెండో దినవృత్తాంతాలు 36 అధ్యాయం 9వ వచనంలో మనకి కింగ్ జేమ్స్ వెర్షన్లో వచ్చేసి మనకి 8 ఇయర్స్ అని ఉంటే, తర్వాత కొన్ని బైబిల్లో NIVలో కానీ ఇలాంటి వాటిలన్నింటిలో కూడా మనకి 18 సంవత్సరాల వయసు అని చెప్పి రాసి ఉందన్నమాట. అంటే రాజుల గ్రంథంలో ఏ విధంగా అయితే రాసి ఉందో 18 సంవత్సరాలు, అలాగే దినవృత్తాంతాల్లో కూడా 18 సంవత్సరాలు అని రాసినటువంటి కొన్ని బైబిళ్ళు ఉన్నాయి అన్నమాట. మరి ఈ విధంగా ఎందుకు రాసింది? కొన్ని బైబిల్లో 8 సంవత్సరాలని, కొన్నిట్లోనేమో 18 సంవత్సరాలని ఎందుకు రాయబడి ఉంది? దీనికి కారణం ఏంటి అనేది కనుక మనం చూస్తే ఒకసారి 2 రకాల కారణాలను మనం గమనించవచ్చు. ఇలా బైబిల్లో కొన్ని బైబిల్లో ఆ విధంగా ఉండటానికి కారణం ఏంటంటే ఇది చూడండి. ఇక్కడ మొదటి కారణం ఏంటంటే చేవ్రాతల్లో జరిగినటువంటి పొరపాట్లు. రెండోది వచ్చేసి ఒరిజినల్ మాన్యువల్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో, పురాతనమైనటువంటి మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి ఆ మాన్యువల్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయిపోయి, తర్వాత వాటిల్లో ఉన్నటువంటి కొన్ని అక్షరాలు చెరిగిపోవటం వల్ల ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరిగినాయి అన్నమాట. ఇది మానవుల వల్ల జరిగినటువంటి పొరపాట్లు, అదేవిధంగా ఒరిజినల్ మాన్యువల్ స్క్రిప్ట్స్ డ్యామేజ్ అవ్వటం వల్ల జరిగినటువంటి పొరపాట్లే తప్ప ఇది ఎక్కడా కూడా పరిశుద్ధాత్ముడు మరి తప్పుగా బైబిల్లో ఎక్కడా కూడా ఆయన రాయించలేదన్నమాట. ఒకసారి మనం ఈ రెండింటిని కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టుగైతే, మొట్టమొదటిసారిగా చేవ్రాతల్లో జరిగినటువంటి పొరపాట్లు ఏంటి, అవి ఎలా జరగవచ్చు అనేది ఒకసారి మనం చూద్దాం. చేవ్రాతల్లో జరిగినటువంటి పొరపాట్లు అంటే ఏంటంటే, మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్ముడు కొంతమంది ప్రవక్తల చేత బైబిల్ను రాయించాడు కాబట్టి, ఆ గ్రంథాలను రాయించాడు. ఆ రాయించినటువంటివి కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వేల సంవత్సరాల తర్వాత అవి మరి వాటిని చూసి మరొక గ్రంథాన్ని రాయాలే తప్ప, ఇప్పుడున్నటువంటిగా మనకి టెక్నాలజీ కానీ, మరి జిరాక్స్ తీసేటటువంటి మిషన్లు కానీ అటువంటిది ఏది కూడా లేవన్నమాట. పైగా ఇప్పట్లాగా పేపర్ల మీద రాసినటువంటి కాదవి. అవన్నీ కూడా ప్యాపిరస్ అనేటువంటి ఒక చెట్టు బెరడు మీద రాసినటువంటి గ్రంథాలు అన్నమాట ఇవన్నీ కూడా. వీళ్ళు ఎక్కడ రాసేవాళ్ళు అని అంటే, ఇప్పుడు మనం ఏదైతే పేపర్ను వాడుతున్నామో ఆ పేపర్ ఆ రోజుల్లో లేదు కాబట్టి, ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరిగేటటువంటి ప్యాపిరస్ అనేటువంటి ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు యొక్క బెరడ్ని రాయటానికి అనుకూలంగా దాన్ని సిద్ధం చేసుకుని వాటి మీద రాశారనమాట. అవి ఏమైందంటే కొంతకాలానికి అవన్నీ కూడా శిథిలమైపోవటం అనేది మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇప్పుడు ఒక గ్రంథం ఏదైతే మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్ముడు ప్రవక్తల ద్వారా రాయించాడో, అలాంటి గ్రంథమే ఇంకొక గ్రంథం కావాలి అని అంటే దాన్ని చూసి మళ్ళీ రాయాలి. ఇంకో గ్రంథాన్ని దాన్ని చూసి రాయాలి. ఇది ఇప్పుడు ఎలాగైతే రాస్తా ఉన్నారో అట్లాగా ఒక గ్రంథాన్ని చూసి ఇంకో గ్రంథం రాయాలి తప్ప, వీటిని జిరాక్స్ తీసుకోవడానికి కానీ, లేదా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు కాబట్టి ఏం చేసేవాళ్ళు అంటే, ఏదైతే ఒరిజినల్ ప్రతి ఉందో, మొట్టమొదటిసారిగా రాయబడినటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథాన్ని చూసి
మరికొన్ని గ్రంథాలు రాసేవాళ్ళనమాట. ఇలా రాసే క్రమంలో ఏమైద్దంటే మానవ సహజంగా జరిగేటువంటి కొన్ని పొరపాట్లు జరిగాయి. చూసి రాసినప్పటికి కూడా ఇప్పుడు మనమైనా సరే ఏదైనా ఒక పుస్తకాన్ని చూసి ఇంకో పుస్తకాన్ని రాస్తున్నామంటే, మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లనేవి జరుగుతా ఉంటాయి. అంకెల్లో తేడా తప్పు పడొచ్చు. లేదంటే కొన్ని ఎక్కడన్నా మనం పొరపాట్లు రాయొచ్చనమాట. అదే విధంగా ఆ రోజుల్లో ఈ చేవ్రాతలు అంటే దీన్ని చూసి మరొక పుస్తకాన్ని రాయటం అనమాట. దీన్ని కాపీ చేసి మరొక పుస్తకాన్ని రాయటం. సో, ఇలా రాసే క్రమంలో మానవ సహజంగా కొన్ని పొరపాట్లనేవి జరిగినియనమాట. అంకెల్లో తేడాలు రాయటం గాని, లేదంటే ఇంకోటి. సో, అట్లా రాయబడినటువంటి ఈ గ్రంథాలని తీసుకొని తర్వాత వివిధ బైబిల్‌లో ట్రాన్స్‌లేషన్ అనేవి జరిగినాయనమాట. అదే విధంగా మనం ఇంకో వెర్షన్ గనుక చూసినట్లయితే ఇదిగో ఇవన్నీ కూడా ఈ విధంగా చూసి రాయాలనమాట. ఈ విధంగా రాయాలి. ఇంత తప్ప ఆ రోజుల్లో వేరే మార్గం లేదనమాట. ఇట్లా చూసి రాయాలి. ఇలా చూసి రాసే క్రమంలో పొరపాట్లనేవి సహజంగా కొన్ని దొర్లిని. ఏదైతే ఇలా చూసి రాసినటువంటి ప్రతులున్నాయో, ఈ ప్రతుల్ని చూసి కొన్ని బైబిల్‌లోనే రాయబడినియనమాట. ఇలా రాయబడినటువంటి వాటిల్లో ఎక్కడన్నా మిస్టేక్స్ జరిగితే, ఆ మిస్టేక్స్ యాజ్ ఇట్ ఈస్‌గా కొన్ని బైబిల్‌లో రాయబడి ఉన్నాయన్నమాట. ఇప్పుడున్నటువంటి బైబిల్‌లో. తర్వాత మనం చూస్తే ఇదిగో చూడండి. స్క్రీన్ మీద పెడుతున్నాను నేను. రెండోది మనం అనుకున్నాం కదా! ఒరిజినల్ మాన్యువల్ స్క్రిప్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయ్యి, వాటి మీద ఉన్నటువంటి అక్షరాలు చెదిరిపోవటం వల్ల, వీటిని చూసి రాసేటప్పుడు అంకెలు అక్కడ ఉన్నటువంటి అంకెలు చెరిగిపోవటం వల్ల అక్కడ పొరపాటునగా వేరే ఒక అంకెని రాయటం అనేది జరిగిందనమాట. ఇదిగో ఇక్కడ చూడండి మనకి ఆ రోజుల్లో ఉన్నటువంటి మాన్యువల్ స్క్రిప్ట్స్ అనేవి ఏ విధంగా శిథిలమైపోయినాయో, డ్యామేజ్ అయిపోయినాయో మనకు కనపడతా ఉంది. అయితే ఇక్కడ ఏదైనా ఒక స్టోరీ, ఒక సందర్భాన్ని రాయాల్సి వచ్చినప్పుడు ఏదన్నా ఒక 2 పదాలు మిస్ అయినా గాని, మనం ఆ సందర్భాన్ని అర్థం చేసుకొని దాన్ని రాయటానికి అవకాశం ఉంది తప్పు లేకుండా. అదే అంకెల విషయానికొచ్చేసరికి ఇప్పుడు 2 అంకెలు ఉన్నాయనుకోండి సపోజ్ 18, 1, 8. 1 అనేది గనక చెదిరిపోయిందంటే అక్కడ 8 అని రాయాల్సొచ్చింది. లేదు 22 అని అంకె ఉందక్కడ. 22లో 2 అనేది చెదిరిపోయింది. 2 కనపడుతుంది మనకి. అప్పుడు ఈళ్ళేం చేసేవాళ్ళంటే ఆ 2ని అలాగే రాసేసేవాళ్ళు. 22 అనంటే 2 పక్కన కనపడట్లేదు కదా! అది డ్యామేజ్ అయ్యి చెరిగిపోయింది. అట్లాగా ఏందంటే బైబిల్‌లో మనం అక్కడక్కడ కొన్ని ఈ అంకెలో ఈ వ్యత్యాసం ఆ సంఖ్యల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే మనకు కనపడతా ఉంటదో, ఈ రాజులు ఏలినటువంటి కాలాన్ని గురించి గాని, ఇంకా వాళ్ళ వయసును గురించి గాని, ఎక్కడెక్కడైతే కొద్దిగా వ్యత్యాసం మనకు కనపడతా ఉందో, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఇదేననమాట. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒరిజినల్ వ్రాత ప్రతులు ఏవైతే ఉన్నాయో, అవి ఈ విధంగా డ్యామేజ్ అవ్వటం అనమాట. చూడండి నేను కొన్ని చూపిస్తాను నేను మీకు. ఈ కొన్ని ముక్కలైతే లేవనమాట. ఇప్పుడు ఈ సందర్భాన్ని మొత్తం అర్థం చేసుకొని, సరే సందర్భాన్ని బట్టానంటే మనం అది దోషం లేకుండా రాయొచ్చు. కానీ అంకెలనుకోండి, అంకెలే చెదిరిపోయి మనకి లేకుండా పోతే అది కష్టం గదా! అట్లాగా జరిగినటువంటి పొరపాట్లు ఇయన్నీ. ఇదిగో ఇవన్నీ అయ్యాయి. ఒరిజినల్ మాన్యువల్ స్క్రిప్ట్స్ పాతయనమాట. ఎలా డ్యామేజ్ అయిపోయినాయో చూడండి. అక్షరాలు చెరిగిపోవటం గాని, లేదంటే అయి కట్ అవ్వటం గాని, ఇవన్నీ గూడా మనం చూస్తాం తర్వాత. ఇదిగో ఇలాంటి ప్రతులు. ఇది ఇక్కడ చూడండి మన కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం ఉన్నటువంటి విషయాలు 31-35 ఉన్నటువంటి రాసినటువంటి చూడండి. ఇది ఎలాగైపోయిందో చూడండి. మరి దీన్ని చూసి గ్రంథాన్ని రాసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు దీన్ని ఎంత జాగ్రత్తగా చూసినా ఎక్కడన్నా ఇది మామూలుగా ఒక స్టోరీకి సంబంధించిందయితే ఇబ్బంది లేదు. అదే సంఖ్యలకి ఏదైనా ఒక అంకె ఉందనుకోండి, 2 అంకెలు ఉన్నాయి. ఒక అంకె చెరిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి 2 అంకెల్లో ఒక అంకె అని అనుకోని చెప్పి బైబిల్ రాయబడినటువంటి సందర్భాలనేవి ఉన్నాయన్నమాట. అయ్యే ఇప్పుడు మనకు తప్పుల్లాగా, దోషాల్లాగా కనపడతా ఉన్నాయి బైబిల్‌లో. సో, ఈ విధంగా రాయబడినటువంటి అన్నమాట. ఇలా దొరికినాయి కొన్ని ప్రతులు. ఈ దొరికినటువంటి ప్రతుల్ని చూసి గ్రంథాల్లో రాసేటప్పుడు జరిగినటువంటి కొన్ని మిస్టేక్స్ అనమాట అయన్నీ కూడా. చూడండి ఇవన్నీ కూడా. ఇక లూకా సువార్త 23వ అధ్యాయం దాంట్లో ఉన్నటువంటివి. ఇవన్నీ కూడా కొన్ని కట్ అయిపోయి, అక్షరాలు కొన్ని చెరిగిపోయి, ఇట్లా లభ్యమైననమాట. ఎందుకంటే ఇవి బైబిల్ అనేది ఏందంటే, ఇప్పుడు ఈ మతోన్మాదుల గ్రంథాల్లాగా పుక్కిట పురాణాలు గాదు. మైథాలజీ గాదు బైబిల్ అనేది. చారిత్రక గ్రంథం. చరిత్ర. ఇందులో ఉన్నటువంటి రాజుల గురించి గాని, ఈ బైబిల్‌లో రాయబడినటువంటి వ్యక్తుల గురించి గాని, అవన్నీ గూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు గాని, ఇప్పటికీ మనం చూస్తా ఉన్నాం. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు బైబిల్‌కి సంబంధించినటువంటి ఎన్నో చారిత్రక ఆధారాలు,
ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా ఇప్పటికీ మ్యూజియంలో భద్రపరిచినటువంటి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. లండన్ మ్యూజియంలోనైతే బైబిల్కి సంబంధించినటువంటి ఎన్నో ఆధారాలు, ఎన్నో ఎవిడెన్స్ మనం ఇప్పటికీ కూడా చూడొచ్చు అనమాట. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అనేది ఇప్పటికీ మనం చూడొచ్చు. తర్వాత ఇట్లాగా కొన్ని ఏం చేసేవాళ్ళు అంటే ఆ రోజుల్లో ఇలాంటి మట్టి కుండల్లో వీటిని ఈ రాసినటువంటి ఏవైతే ఉన్నాయో గ్రంథాలని వాటిలో భద్రపరిచి ఉంచినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే కుమ్రాన్ గుహల్లో దొరికినటువంటి బైబిల్ రాత ప్రతులన్నీ కూడా ఎక్కువ శాతం ఇలాంటి మట్టి కుండల్లో వేసి భద్రపరిచినటువంటివి. ఇవి కొన్ని వేల సంవత్సరాలు గడవటం వల్ల మరి కొన్ని అయితే డ్యామేజ్ అవ్వటం, అలాగే కొన్ని అక్షరాలు చెరిగిపోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అదే జరిగింది బైబిల్లో, అదే జరిగింది. తర్వాత ఇవన్నీ అయ్యాయన్నమాట. ఈ డ్యామేజ్ అయినటువంటి బైబిల్ రాత ప్రతులు, ఒరిజినల్ ప్రతులు ఇవన్నీ మనుషులు చేతితో రాసినటువంటి ఒరిజినల్ రాత ప్రతులు ఇవన్నీ కూడా. ఇదిగో చూడండి. నెక్స్ట్ ఇది ఇలాంటివి అనమాట. ఈ అక్షరాలు ఇక్కడ చెదిరిపోయినట్టు మనకు కనపడుతున్నాయి చూడండి. కొన్ని అక్షరాలు స్పష్టత అనేది లేదనమాట. అదే ఇక్కడ ఏదైనా ఒక సందర్భానికి సంబంధించినటువంటి విషయం అయితే ఇది మనం రాసేయచ్చు, ఇబ్బంది ఉండదు, అర్థమైంది కాబట్టి. అదే ఈ చెదిరిపోయిన కాడ ఏదైనా 2 అంకెలు ఉన్నాయి అనుకోండి, ఒక అంకె చెదిరిపోయి ఒక అంకె కనపడితే అది పొరపాటు పడే అవకాశం ఉంటుంది ఆ రాసేటటువంటి వాళ్ళు. అది ఇవన్నీ కూడా అయ్యాయి అనమాట. ఇవన్నీ మ్యూజియంలో ఉన్నాయి చూడండి. ఒరిజినల్ మాన్యువల్ స్క్రిప్ట్స్ అనమాట ఇవి. ఇప్పటికీ మనం మ్యూజియంలో చూడొచ్చు. దేశాల్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం కానీ, ఈజిప్టు, అలాగే లండన్లోను ఇలాంటివన్నీ కూడా భద్రపరిచారనమాట మ్యూజియంలో. ఒరిజినల్ వాళ్ళ ఆ రోజుల్లో వేల సంవత్సరాల క్రితం మనుషులు చేతితో రాసినటువంటి రాత ప్రతులు ఇవి. బైబిల్ రాత ప్రతులు, బైబిల్ యొక్క రాత ప్రతులు అన్నమాట. సో ఈ విధంగా అనమాట. ఎందుకు అలాంటి మిస్టేక్స్ జరిగినాయి అని అంటే ఆ బైబిల్లో మనకు కనపడేటటువంటి సంఖ్యల యొక్క దోషాలు ఏంటి అని అంటే ఈ పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి కాదు. పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి రాత ప్రతులు శిథిలం అయిపోవటం వల్ల కొన్ని వాటిని చూసి రాసేటప్పుడు ఎవరైతే ఉన్నారో రాసినటువంటి వాళ్ళు పొరపాటుగా రాసినటువంటి విషయాలే తప్పయి బైబిల్లో ఎక్కడా కూడా దేవుడు తప్పు అనేది రాయించలేదన్నమాట. తర్వాత చూస్తే మనకి ఈ కేవలం ఇలాంటి రాత ప్రతులు ఇప్పటికీ కూడా మనం బైబిల్కి సంబంధించి మాత్రం మనం చూడగలుగుతాం తప్ప మరి మతోన్మాదులు నమ్ముతున్నటువంటి గ్రంథాలు, ముఖ్యంగా ఈ డిచ్కీ బాబా ఇలాంటి వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, మా వ్యాసుడు మహాభారతం రాశాడు, పురాణాలు రాశాడు, మా వాల్మీకి రామాయణాన్ని రాశాడు అని చెప్తా ఉంటారు కదా. మరి వాళ్ళు రాసినటువంటి ఒరిజినల్ స్క్రిప్ట్స్ అనేవి లేవు ఇప్పటికి కూడా. నిజంగా అదంతా కనుక ఒక చరిత్ర కనుక అయితే ఏదో రకంగా కొన్ని ఆధారాలు మనకు దొరుకుతాయి. ఈ డిచ్కీ బాబా నమ్మేదంతా కూడా అదంతా మైథాలజీ, రామాయణం, మహాభారతం ఇదంతా కూడా కల్పిత కథలు అన్నీ. ఈ కల్పిత కథలకు సంబంధించి నీకు ఒరిజినల్ మాన్యువల్ స్క్రిప్ట్స్ కావాలంటే ఎక్కడి నుంచి దొరుకుతాయి? సో వీళ్ళకి అవన్నీ ఉండవు కదా, చారిత్రక గ్రంథాలు కాదు అవన్నీ కూడా మైథాలజీ, కల్పిత కథలు. కల్పిత కథలకు సంబంధించి నీకు ఎక్కడ దొరుకుతాయి? వాల్మీకి రాసినటువంటి ఒరిజినల్ రామాయణం ప్రతి ఎక్కడ చూపిమనండి. అలాగే వ్యాసుడు రాశాడని చెప్తున్నటువంటి మహాభారతం కానీ, తర్వాత పురాణాలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఒరిజినల్ ప్రతులు చూపిమనని చూద్దాం ఎక్కడ ఉన్నాయో. ఉండవు. కాబట్టి మతోన్మాదులు ఏంటంటే వాళ్ళదేదో వాళ్ళు చూసుకోకుండా గురి కింద కనుక దాని కింద నలుపు ఎరగదు అన్నట్టుగా వీళ్ళకున్నటువంటిది ఇదేదో వీళ్ళు చూసుకోకుండా ఎదుటోళ్ళని విమర్శించడం అనేది చాలా హాస్యాస్పదంగా డిచ్కీ. తర్వాత నీ పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో క్రిష్ ఏదో ఉంది అతని పేరు, అతను నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేదో ఫేమస్ అవ్వాలి, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సరే అందులో ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే బైబిల్ అనేది పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి గ్రంథం, దాంట్లో ఎటువంటి తప్పులు ఉండవు. నువ్వు చూపించేటటువంటి అంకెలో ఏదైతే ఆ వ్యత్యాసం కనపడతా ఉందో అది కేవలం బైబిల్ని రాతప్రతులు, రాతప్రతుల నుండి రాసేటప్పుడు జరిగినటువంటి మిస్టేక్స్ తప్పయి అది దేవుడు తప్పుగా ఎక్కడ కూడా బైబిల్ని రాయించలేదు. అది తర్వాత మీరు చెబుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో వ్యత్యాసాలు ఉన్నాయి, పరస్పర విరుద్ధ వాక్యాలు ఉన్నాయి అని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది మీ యొక్క గ్రంథాల్లో నేను చూపిస్తాను, మీకు కావాల్సిన చూపిస్తాను. మీ గ్రంథాల్లో పరస్పర విరుద్ధమైనటువంటి విషయాల్ని నేను అనేకమైనటువంటి వాటిని చూపిస్తాను. కాబట్టి మీరేం చేయాలంటే వాటి నుంచి మీరు వాటి సంగతి చూడాలి.
మీ మీ గ్రంథాల్లో రాసి ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు మాకు సమాధానం చెప్పాలి. ఏంటి అయి అనేది ఒకసారి నేను స్క్రీన్ మీద పెడతా చూడండి. మహాభారతం ఆదిపర్వం 66వ అధ్యాయం 49వ శ్లోకం. ఇక్కడ ఏమని ఉంటదంటే, జమదగ్నికి 9 పుత్రులు కలిగిరి అని ఉంటుంది. ఆ నలుగురిలో చిన్నవాడు పరశురాముడు. జమదగ్నికి ఎంతమంది అంట కొడుకులు? 9 కొడుకులు ఉన్నారని మహాభారతం ఆదిపర్వంలో మనకి స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడ కనుక మనం చూస్తే మహాభారతం అరణ్య పర్వంలో చూస్తే ఏమని ఉంది ఇక్కడ, జమదగ్ని రేణుకను భార్యగా పొందాడు. తర్వాత ఆమెకు పరశురాముడితో పాటు 5 పుత్రులు పుట్టిరి. వారందరిలో చివరి వాడైనటువంటి రాముడు గొప్పవాడైన, అంటే పరశురాముడు. ఇక్కడ రాముడు అంటే పరశురాముడు. ఇక్కడ మనం ఆదిపర్వంలో మహాభారతం ఆదిపర్వంలోనేమో జమదగ్నికి 9 కొడుకులు అని ఉంది. అదే మహాభారతం అరణ్య పర్వంలో జమదగ్నికి 5 పుత్రులు అని చెప్పి రాసి ఉంది. మరి జమదగ్ని యొక్క కొడుకులు 9 5? దీనికి కృష్ణ సమాధానం చెప్పాలి మనకి. ఆ డిస్కి బాబాతో కలిసి కూర్చొని మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను మనకి దీనికి ఆన్సర్ చెప్తాడు రేపు ఖచ్చితంగా. ఆన్సర్ చెప్పిన తర్వాతే మీరు బైబిల్ గురించి మాట్లాడాలి. మళ్ళీ ఒకసారి చెబుతున్నాను, జమదగ్ని కొడుకులు 9 5? మహాభారతంలోనే, నేను వేరే దాని గురించి కూడా నేను చూపించట్లేదు మీకు. మహాభారతం ఆదిపర్వంలో 9 అని ఉంటే మహాభారతం అరణ్య పర్వంలో 5 అని. తర్వాత మహాభారతం ద్రోణపర్వం 65వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, శశిబిందు అనేటువంటి రాజుకి 1,00,000 మంది భార్యలు ఉన్నట్టుగా ఉంది ఇక్కడ. శశిబిందు అనేటువంటి ఒక రాజుకి ఎంతమంది అంట భార్యలు? 1,00,000 మంది అని ఉంది. సరే, ఇదే మహాభారతం శాంతి పర్వం 208వ అధ్యాయంలో ఏమని ఉంది ఇక్కడ, శశిబిందు అనేటువంటి రాజుకి 10,000 మంది భార్యలు అని ఉంది. మరి ఈ రెండు కాంట్రడిక్షన్సే కదా, ఈ రెండు చాలా వ్యత్యాసం ఉంది కదా. 1,00,000 మంది అక్కడ, 10,000 మంది అక్కడ. ఇదే మహాభారతం నేను చెప్పింది కాదు, పర్వాలు వేరు. ఇక్కడ ద్రోణ పర్వం, ఇక్కడ శాంతి పర్వం. మరి శశిబిందు యొక్క భార్యలు 1,00,000 మందా 10,000 మందా? దీనికి ఆన్సర్ చెప్పాలి డిచ్కి, అలాగే ఈ క్రిష్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరు కలిసి వీటికి ఆన్సర్లు చెప్పాలి మీరు ఖచ్చితంగా. తర్వాత ఇక్కడ వాల్మీకి రామాయణం యుద్ధకాండ 67 సర్గ 165 నుంచి 173 శ్లోకాలు కనుక చూస్తే ఇక్కడ ఏముంటుందంటే, ఇక్కడ రాముడు కుంభకర్ణుని చంపినట్టుగా ఉంటుంది. రాముడు కుంభకర్ణుని యొక్క శిరస్సును ఖండించినట్టుగా ఉంటుంది. అంటే ఇక్కడ కుంభకర్ణుని చంపింది ఎవరు? రాముడు. ఈ విషయం మనకి ఎక్కడ ఉంది? వాల్మీకి రామాయణం యుద్ధకాండ 67 సర్గలో ఉందన్నమాట. ఇదే విషయాన్ని మహాభారతం వనపర్వంలో మనం రామాయణం గురించి చూస్తాము. మహాభారతం వనపర్వం దీంట్లో 287 అధ్యాయంలో ఏమని ఉంది? ఇక్కడ లక్ష్మణుడు కుంభకర్ణుడిని చంపినట్టుగా ఉంది. లక్ష్మణుడి యొక్క దివ్యాస్త్రాన్ని కుంభకర్ణుడు కూలి యుద్ధ భూమిలో పడిపోయాడు. చూడండి, ఇక్కడ కుంభకర్ణుడి యొక్క ప్రాణాలు పోవటం చూసి రాక్షసులంతా భయంతో పారిపోయారు. కుంభకర్ణుడి యొక్క ప్రాణాలు పోవటం చూసి రాక్షసులంతా భయంతో పారిపోయారు. అంటే కుంభకర్ణుడిని చంపింది రాముడా లేకపోతే లక్ష్మణుడా? రాముడు అని చెప్పి రామాయణంలో ఉంది, లక్ష్మణుడు అని చెప్పి మహాభారతంలో ఉంది. మరి దీని ప్రకారం ఎవరు తప్పు రాశారు? వాల్మీకి తప్పు రాశాడా, లేదంటే వ్యాసుడు తప్పు రాశాడా? దీనికి ఆన్సర్ చెప్పాలా. డిస్కే గాడి కానీ అలాగే క్రిష్ అనేటువంటి వాళ్ళిద్దరు. కుంభకర్ణుడిని చంపింది ఎవరు? రాముడా లక్ష్మణుడా? ఎవరు తప్పు రాశారు? ఎవరు ఉప్పు రాశారు? వ్యాసుడు తప్పు రాశాడా లేకపోతే వాల్మీకి తప్పు రాశాడా? దీనికి ఆన్సర్ చెప్పాలా ఈ మతోన్మాదులు. తర్వాత భాగవతం 9వ స్కందం 9వ అధ్యాయం 37, 38, 39 శ్లోకాలు కనుక మనం చూస్తే ఇక్కడ కల్మషపాదుని యొక్క భార్య ఆమె కడుపులో గర్భాన్ని 7 సంవత్సరాలు మోసినట్టుగా మనకి కనపడతా ఉంటుంది అనమాట. 7 సంవత్సరాలు గర్భాన్ని మోసినట్టుగా కనపడింది. 7 సంవత్సరాల తర్వాత కొడుకుని కన్నట్టుగా ఉంటుంది అనమాట ఇక్కడ. అదే మహాభారతం ఆదిపర్వం 177 అధ్యాయం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని ఉంటుంది? ఆవిడ కల్మషోపాదుని యొక్క భార్య మదయంతి, ఆమె పేరు మదయంతి. 12 సంవత్సరాలు గర్భాన్ని మోసినట్టుగా ఉంది. 12 సంవత్సరాల తర్వాత కొడుకుని కన్నట్టుగా ఉందన్నమాట. ఇక్కడ 7 సంవత్సరాల తర్వాత కొడుకుని కన్నట్టుగా ఉంటే ఇక్కడ 12 సంవత్సరాల తర్వాత, అంటే 12 సంవత్సరాల గర్భాన్ని మోసి తర్వాత అశ్మకుడు అనేటువంటి కొడుకుని కన్నట్టుగా ఇక్కడ మనకు రాసి ఉందన్నమాట. తర్వాత ఈవిడ చాలా స్పష్టంగా భాగవతంలోనేమో మదయంతి 7 సంవత్సరాల గర్భాన్ని మోసినట్టుగా ఉంటే, అదే మహాభారతంలో 12 సంవత్సరాలు గర్భాన్ని మోసినట్టుగా ఉందన్నమాట. మరి ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఈ రెండు రాసింది వ్యాసుడే కదా, భాగవతం కానీ తర్వాత మహాభారతం కానీ. మరి ఈ రెండు ఇట్లా ఇంత తేడా ఎందుకు ఉంది ఈ రెండిట్లో? ఇట్లాంటి
చాలా ఉన్నాయి నా దగ్గర. ఇలాంటి కాంట్రడిక్షన్స్ మీ మత గ్రంథాల్లో ఉన్నటువంటి కాంట్రడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యాలు నా దగ్గర దాదాపు ఓ 200 ఉన్నాయి ఇట్టాటి. హ్మ్. మరి వీటన్నిటికి ఆన్సర్ చెప్పాలి. క్రిష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అక్కడికొచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 పాయింట్లు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి శాంపిల్ మాత్రం నేను మీకు చూపించాను మీ గ్రంథాల్లోయి. ఈ పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యాలు. వీటి గురించి ముందు నువ్వు ఆలోచించాలి. ఆ వ్యక్తి డిచ్కీ బాబా దగ్గరికొచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఇతను ఫస్ట్ వీటి గురించి ఆలోచించాలనమాట. మీ గ్రంథాల్లో ఎందుకున్నాయి? బైబిల్‌లో ఎక్కడా గూడా పరిశుద్ధాత్ముడు తప్పు రాయించలేదు. అవి మనుషులు వాటిని చూసి, అది చేవ్రాతలను చూసి రాసేటటువంటి క్రమంలో జరిగినటువంటి పొరపాట్లే తప్ప పరిశుద్ధాత్ముడు ఎక్కడా కూడా తప్పు రాయించలేదని చెప్పి నేను వివరంగా మీకు వివరించాను దాని గురించి. ఇప్పుడు నేను వీళ్ళని ప్రశ్నిస్తున్నాను మతోన్మాదం. మీ గ్రంథాల్లో ఇప్పుడు నేను చూపించినటువంటి ఆ 4 పాయింట్లు ఏవైతే ఉన్నాయో, పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యాలు, వాటికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఈ డిచ్కీ బాబా గాని, కరుణాకర్ గాని. మరి ఇప్పుడు ఈ క్రిష్ అనే వ్యక్తికి నేను చెప్పేది ఏందంటే, నువ్వు ఇన్నాళ్ళ నుంచి బైబిల్‌ని పట్టుకొని నాకు అందులో అది తప్పుంది, ఇది తప్పుంది చెప్పండి అని చెప్పి తిరిగావు గదా! వాటికి నేను క్లియర్‌గా ఆన్సర్ ఇచ్చేసాను నేను వాటికి. ఎందుకు ఆ విధంగా పొరపాట్లు రాసున్నాయి దాంట్లో, తేడా ఎందుకుంది, వ్యత్యాసం ఎందుకుందనే దానికి ఆధారం చూపించాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీ గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని. ఈ 4 పాయింట్లు ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకొని ఫస్ట్ నువ్వేం చేస్తావంటే, కరుణాకర్ గారి దగ్గరికెళ్ళి ఈ గ్రంథాల్లో ఇలా ఉన్నాయని చెప్పి చూపించాడు. మరి ఎంతవరకు కరెక్ట్ ఏంది? మరి హిందూ మత గ్రంథాల్లో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి హిందూ మత గ్రంథాలనేవి కరెక్ట్ కాదు అని చెప్పేసి మీరిద్దరూ మాట్లాడుకొని ఓ నిర్ణయానికి రండి. అలాగే డిచ్కీ గాడికి కూడా ఫోన్ చేసి అడగాలి నువ్వు. వాడు చూస్తాడు ఎలాగో ఈ వీడియో నాకు తెలుసు. సో డిచ్కీ గాడిని కూడా అడగాలి నువ్వు. ఏమని అడగాలి? ఏందబ్బాయి మరి సాంబశివరావు ఏంటి చూపించాడు మన మన మత గ్రంథాల్లో తప్పులు ఉన్నాయని చూపించాడు. మరి వీటి సంగతి ఏంది? వీటిని ఏం చేద్దాం ఏందని చెప్పి ముందు మీరు మాట్లాడుకొని, నేను ఏదైతే ప్రశ్నలు అడిగానో వాటికి ఆన్సర్లు చెప్పండి ముందు ఆ 4టికి. ఎందుకు అలా ఉన్నాయి అనేది. ఆన్సర్లు చెప్పిన తర్వాత నువ్వేం చేయాలంటే, బైబిల్ గురించి ఇప్పుడు దాకా నువ్వు ఏదైతే వీడియోలు చేసి పెట్టావో, ఆ లెక్కల్లో తప్పులు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి, అదే విధంగా నువ్వు ఇప్పుడు ఈ క్రిష్ అనే వ్యక్తికి నేను చెప్తున్నాను. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఇమ్మీడియట్‌లీగా ఇప్పుడు నేను చెప్పినటువంటి రిఫరెన్స్‌లు నువ్వు పరిశీలించి, ఇమ్మీడియట్‌లీగా నువ్వు వీటి మీద వీడియో చేయాలి. ఇదిగో హిందూ మత గ్రంథాల్లో ఇలా పరస్పర విరుద్ధ వాక్యాలున్నాయి, తప్పులున్నాయి, లెక్కల్లో తప్పులున్నాయి అని చెప్పి నువ్వేం చేయాలి? వీడియోలు చేసి పెట్టు యూట్యూబ్‌లో. అప్పుడు నేను నిన్ను జెన్యూన్‌గా నమ్ముతాను నేను. నువ్వు ఒక జెన్యూన్ పర్సన్ అని చెప్పి నమ్ముతాను. అప్పుడు మనిద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం. అర్థమైందా? ఎవరు రావట్లేదు డిబేట్‌కి అది ఇది అని అంటున్నావు కదా నువ్వు. ఇప్పుడు నువ్వు మతోన్మాది కాదా? నాకు కావాల్సింది అది. నువ్వు మతోన్మాది కాకపోతే కరుణాకర్ గారి దగ్గరికి పోవు కదా! నువ్వు మతోన్మాది కాకపోతే ఈ డిచ్కీ గారి దగ్గరికి పోవు కదా! నువ్వు మతోన్మాది కాకపోతే మతోన్మాదులతో కలిసి ఇట్లా బైబిల్ మీద బురద జిమ్మటానికి నువ్వు వాళ్ళతో కలిసి రావు కదా! నువ్వు ఒంటరిగానే మాట్లాడేవాడివి. నువ్వు గనుక జెన్యూన్ పర్సన్ అయితే. సో నువ్వు వీళ్ళందరిని కలిసి చేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా వాళ్ళ బాపతే. వాళ్ళ బాపతే అయితే ఏమైద్దంటే, ఇప్పుడు నేను అడిగినటువంటి వీటన్నిటికి కూడా నువ్వు సమాధానం చెప్పాలి. ఈ 4టికి. లేదండి నేను వాళ్ళలాంటి వాడిని కాదు. నాకు వీటి మీద డౌట్లుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను నీతో డిబేట్ చేయాలని అనుకుంటున్నానని నువ్వు అంటున్నావు కదా! నేను పర్సనల్‌గా నీతో మాత్రం నేను డిబేట్ చేయాలంటే వచ్చి, నువ్వు జెన్యూన్ అని చెప్పి నిరూపించుకో నువ్వు. ఎలా నిరూపించుకోవాలి? ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్‌లను తీసుకొని, హిందూ మత గ్రంథాల్లో తప్పులున్నాయి. హిందూ మత గ్రంథాల్లో లెక్కల్లో తప్పులున్నాయి. ఇవన్నీ కూడా దైవ గ్రంథాలు కాదు. ఈ రామాయణం, మహాభారతం ఇయన్నీ కూడా కల్పిత గ్రంథాలు. వీటిని మీరు నమ్మకాకండి అని చెప్పి వీడియోలు చేసి యూట్యూబ్‌లో పెట్టా. అప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తా. ఏందిరా అబ్బాయి ఏంది మరి కూర్చుందామా? డిబేట్ చేద్దామా? అర్థమైందా? నువ్వు ఇట్లాంటి ఏది చేయకుండా నేను కేవలం బైబిల్ మీద బురద జల్లుతాను. మా హిందూ మత గ్రంథాల్లో ఎన్ని తప్పులున్నాయి, ఏదున్నా మేము వాటిని దాచిపెట్టుకుంటాం. వాటి గురించి జనానికి చెప్పం. మా దాంట్లో ఎన్ని తప్పులున్నా సరే మేము వాటి గురించి మేము ఇది చేయం. కేవలం బైబిల్ మీద మాత్రం ఏలెత్తి చూపిస్తాం. బైబిల్‌లో ఎటువంటి తప్పు లేకపోయినా అని నువ్వు ఏదో పిచ్చి పిచ్చిగా ఏదో అతి తెలివి నక్కజిత్తులు మరి వ్యవహారాలు చేస్తే మాత్రం అది చూస్తా ఊరుకుంది. దానికి తగిన విధంగానే ఇది ఈ విధంగా బుద్ధి చెప్తాం. అర్థమైందా? తర్వాత వీళ్ళు ఇంకో మాట ఏదో అంటున్నారు చూడండి. ఇప్పుడు నీ కౌంటర్ వీడియోలు పెట్టేస్తారేమో ఎవరన్నా? ఇప్పటికొచ్చి నేను 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాండి. అప్పుడు కూడా నాకు కౌంటర్ వీడియో పెట్టడానికి సరిపోలేదండి. ఏమన్నా సాంబశివరావు గారు మీరన్నా దేకండి ఒకసారి మా వాడిని. దమ్ముంటే రమ్మనండి. నా దమ్ముంటే అంటున్నాడు సార్. కౌంటర్ వీడియో పెట్టమనండి. దమ్ముంటే కౌంటర్ వీడియో పెట్టమని అని అంటున్నాడు కదా పాపం. ఇతనికి బాగా ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉంది. ఎవరికి? ఈ వ్యక్తికి.
ఇప్పుడు అర్థమైంది కదా! నేను క్లియర్‌గా కౌంటర్ వీడియో పెట్టాను. బైబిల్ గురించి మీరు అడిగినటువంటి వాటికి మిస్టేక్స్ ఎక్కడ జరిగినాయి, ఎందుకున్నాయి అనేది నేను వివరణ అనేది ఇచ్చాను. అట్ ద సేమ్ టైమ్ మీ గ్రంథాల గురించి కూడా నేను ప్రశ్నించాను. సో, బైబిల్ గురించి మీరు అడిగినటువంటి వాటికి నేను ఆన్సర్ ఇచ్చాను కాబట్టి, ఇప్పుడు నేను మీ గ్రంథాల నుంచి అడిగినటువంటి వాటికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఇక డిబేటు దమ్ముంటే రండి కూర్చుందాం, డిబేట్ చేద్దాం అని ఏదైతే మీరు అంటా ఉన్నారో, ఖచ్చితంగా నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ఈ వ్యక్తి ఇప్పుడు డిబేట్ చెయ్యాలి అని అనుకుంటే, నువ్వు కూడా మతోన్మాది అని ఫిక్స్ అయిపోయి అనుకుంటే, నువ్వు కరుణాకర్ గారిని గాని, లేదంటే ఆ డిచ్‌కి గారిని గాని తీసుకొని మీరిద్దరు రండి డిబేట్‌కి. మీరిద్దరు కలిసి గనుక వస్తే నేను కూడా వస్తా. బైబిల్ గురించి మీరు అడిగేటువంటి వాటికి నేను ఆన్సర్‌లు ఇస్తాను. అట్ ద సేమ్ టైమ్ మీ గ్రంథాల గురించి కూడా నేను అడిగే వాటికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. క్రిష్ అనేటువంటి వ్యక్తికి నేను చెప్తున్నాను. నువ్వు కరుణాకర్ గారి దగ్గరికి పోయావు, అలాగే డిచ్‌కి గారి దగ్గరికి పోయావు. కాబట్టి నువ్వు వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకళ్ళని తీసుకొని రా. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా డిబేట్‌కి రావాలంటే. నేను నీతో డిబేట్ చేస్తా. అట్ట కాదండి. నేను అట్లా కాదు, వాళ్ళు రారు. నేనే మీతో డిబేట్ చేస్తానంటే, ఇప్పుడు నేను మీ గ్రంథాల్లో చూపించాను కదా! వాటిని తీసుకొని నువ్వు వీడియో చేయాలి. వీడియోలు చేసి పెట్టాలి నువ్వు. హిందూ మత గ్రంథాల్లో తప్పులుండయి. హిందూ మత గ్రంథాలనేది కరెక్ట్ కాదు. లెక్కల్లో తప్పులుండయి. వాటిని మీరు నమ్మగాకండి. అవన్నీ కూడా కల్పిత గ్రంథాలు. హిందూ మత గ్రంథాలు కల్పిత గ్రంథాలు అని చెప్పి నువ్వు చెప్తూ వీడియోలు గనుక చేస్తే, వీడియో చేసిస్తే అప్పుడు నువ్వు జెన్యూన్ అని చెప్పి నేను ఒప్పుకుంటాను. అప్పుడు పర్సనల్‌గా నీతో నేను డిబేట్ చేస్తాను. అర్థమైందా? అది గుర్తుపెట్టుకో. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దిక్కడ. నువ్వు ఇప్పుడు గనక నేను ఇలాగే నీతో డిబేట్ చేస్తానండి, హిందూ మత గ్రంథాల గురించి నేనేం మాట్లాడను అనే పనైతే, కరుణాకర్ గారిని గాని, డిచ్‌కి గారిని గాని తీసుకొని నువ్వు రా. మనం డిబేట్ చేద్దాం దాని మీద. బైబిల్ గురించి నీకు ఉన్నటువంటి డౌట్‌లన్నీ నువ్వు అడుగు. నేను వాటికి ఆన్సర్ ఇస్తాను. అదే విధంగా హిందూ మత గ్రంథాల మీద మరి నాకు కొన్ని డౌట్‌లున్నాయి. వాటికి మీరు ఆన్సర్ చెప్పాలా. డిచ్‌కి గాడు నువ్వు గాని, లేదంటే కరుణాకర్ గాడు నువ్వు గాని. సో, మరి దానికి సిద్ధమయ్యే పనైతే ఓకే. నాకు ఫోన్ చేయండి, మాట్లాడదాం వాటి గురించి. లేదండి వాళ్ళందరితో నాకు సంబంధం లేదు, సాంబశివరావు గారు మీరే నాతో డిబేట్ చేయాలి అని అంటే, నేను చెప్పాను కదా ఇందాకలా. ఇప్పుడు నేను చెప్పిన 4 పాయింట్‌లు తీసుకొని, నువ్వు హిందూ మత గ్రంథాలనేవి తప్పు, అవి కల్పిత గ్రంథాలు, వాటిని ఎవరు నమ్మకూడదు, ఇలా ఉండయి అని చెప్పేసి నువ్వు ఇమ్మీడియేట్‌లీగా వీడియోలు చేసి యూట్యూబ్‌లో పెట్టేసేయి. గతంలో నువ్వు బైబిల్ మీద ఏ విధంగా అయితే చేసావో అలా చెయ్యి. అప్పుడు నేను పర్సనల్‌గా నువ్వు అతను వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తివి కాదని నేను పర్సనల్‌గా వచ్చి నీతో డిబేట్ చేస్తా. అర్థమైందా? అదనమాట విషయం.